సహోదర సహోదరులను కూడా దేవుని నామములో శుభం తెలియజేస్తున్నాం. Thank and praise God for giving us another opportunity to connect with you like this. ఈ రీతిగా మీతో కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. We've been praying for many days to speak about a subject on prayer because there are many misconceptions over the topic called prayer in various places, even with the very senior and old time believers. అనేక దినాలుగా ప్రార్థన అంశాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రార్థన విషయంలో చాలా పాత వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా అనేకమైన సరైన గ్రహింపు లేని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. And prayer is a communication with God, and God has asked us to pray. ప్రార్థన అనేది దేవునితో సంభాషణ. ప్రార్థించమని దేవుడే మనకు చెప్తూ వచ్చాడు. And for this topic we will turn to Luke's Gospel chapter 11 verses 1 and 2. దాని కొరకు మనము లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాము. Luke Gospel chapter 11 and verses 1 and 2. Please. లూకాసు వార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుతున్నాము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving eternal heavenly Father, మా ప్రేమ గల నిత్యుడగు పరలోకపు తండ్రి, thank thee and praise thee for giving us this blessed opportunity to connect with viewers on this YouTube channel. ప్రభువా, మరి ప్రేక్షకులతో యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి మాకు ఇచ్చిన ధనికరమైన అవకాశం బట్టి మీకు వందనాలు. And Father, little time we want to meditate on the topic called prayer and how we have to pray and whom we have to ask to teach us to pray. All these things thou may speak to us from heavenly places. ప్రభువా, కొద్దిసేపు ప్రార్థన గురించి ధ్యానించుకుంటుగా ఎట్లా ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్పమని ఎవరిని అడగాలి, ఇవన్నీ కూడా మీరే మాకు బోధిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. Holy Father, as far as I am concerned, Lord, I am also learning while preaching these things. So, Lord, give me thy grace and also give me utterance from heavenly places. ఇవన్నీ చెప్తున్నప్పుడు మేము కూడా నేర్చుకునే వారం ప్రభువా, కాబట్టి కావాల్సిన కృపను, పరలోకం నుంచి కావాల్సిన వాక్కును మీరే దయచేయండి మాకు. Matthew's Gospel, chapter 10, verse 20 may be true and the Spirit of Father may communicate to us. ప్రభువా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనము తండ్రి ప్రభువా రుజువు చేసి తండ్రి యొక్క ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. This will go deep into the hearts of the children and may bring transformation and the total idea of prayer they may form and they may pray and in the principle they may continue to pray and extract great results in the sight of the Lord. ప్రభువా, మరి ఇది మీ బిడ్డల యొక్క హృదయపు లోతుల్లోకి తీసుకెళ్ళండి. తద్వారా నిజమైన మార్పు కలిగి తండ్రి ప్రార్థన గురించి ఎట్లా ప్రార్థించాలో నియమం ప్రకారము దేవుని దృష్టిలో యోగ్యకరమైన ప్రార్థన చేయడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. And then we may reap rich fruits and blessings at thy footstool. తద్వారా మరి మీ పాదపీఠం దగ్గర సమృద్ధి అయిన ఫలాలు తండ్రి మరి ఆశీర్వాదాలు పొందుకుంటకు సహాయం చేయండి. Again, commit all these instruments and also the internet and power and other things into thy blessed hands for us to enable us to communicate thy word with thy children. ప్రభావ, మరి ఒకసారి ఈ పరికరాలన్నింటినీ కూడా ఇంటర్నెట్ తండ్రి మరి ఈ పరికరాలు విద్యుత్ శక్తిని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. And grant us thy words and utterance to be granted from Jesus. మీ మాటలు మాకు దయచేయండి. పరలోక స్థలం నుంచి కావాల్సిన వాక్కును మాకు అనుగ్రహించండి. Fill both of us with thy spirit and give us a flow of thy words so that we may communicate plainly with thy children. మమ్మల్ని ఇద్దరిని కూడా మీ ఆత్మ వశంలో ఉంచుకుని మీ బిడ్డలతో సరళంగా స్పష్టంగా మాట్లాడటకు తండ్రి మీరే కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. Lord Father, especially put me under thy feet and use me as seemeth as good in thy sight for thy glory's sake. తండ్రి, నన్ను మీ పాదముల కింద ఉంచి మీ మహిమ కొరకై మీ దృష్టికి అనుకూలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. Please, Savior crucified and all the glory may be given unto thy name. సెలవు వేయబడిన క్రీస్తు కనబడి సమస్త మహిమ మీకే చెందుటకు సహాయం చేయండి. Unworthy, wretched, unprofitable servant as I am, and we are empty earthen vessels, thou may fill us with thy heavenly riches and use us for thy glory's sake. ప్రభువా, మరి అయోగ్యుని, దౌర్భాగ్యుని, పనికిమాలిన జ్ఞాపకం చేసుకొని ఖాళీ అయిన మంటికటాన్ని మీరే మీ మహిమేషంతో నింపమని ప్రార్థిస్తున్నాం.
and take away every kind of impediment and give us the grace. ప్రతి విధమైన బలహీనతను తొలగించి మీ కుటుంబాన్ని అనుగ్రహించండి ప్రభువా. Commit both of ourselves to thy blessed hands and ask this prayer. Thanksgiving in the precious, mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని ఇద్దరిని మీ దీవించి అవసరాలకు అప్పచెప్తూ మీ యొక్క కృపా సహాయాన్ని కోరుకుంటూ కృతజ్ఞతతో యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన అసమానమైన శక్తి గల నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. We often hear people talking about prayer and saying that God is a prayer answering God. We are not saying no, He is a prayer answering God. తరచుగా మనము ప్రార్థన గురించి వింటూ దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని వింటూ ఉంటాం. ఖచ్చితంగా ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే ఆయన, సందేహం లేదు. About 200 to 300 verses they can quote continually, like Isaiah 65:24, Jeremiah 33:3, Psalm 50:15, all these things. Call unto me and I will answer. Call unto me and I will answer. అయితే దాని గురించి దాదాపు 200 నుంచి 300 వచనాలు చూపిస్తూ యెషయా గ్రంథము 65:24, ఇర్మీయా 33:3, కీర్తన 50:15, నాకు మొరపెట్టుము ఉత్తరం ఇచ్చును అని అనేక ప్రార్థన వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. You're not saying no about all these things. వీటన్నిటి గురించి దీనిలో మనకు కాదు అని చెప్పలేము మనం. Our God is a prayer answering God. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. He will not answer anybody and everybody. అయితే ఎవరికైనా ప్రతి ఒక్కరికి జవాబిచ్చే దేవుడు కాదు. And He will not only answer to a particular people, like particular people they advertise, come to our fellowship, come to so and so brother, as though he has hired Lord God and he is having patent to the Lord God. When he prays, immediately the answer will come like that. No, it is also wrong. అదే సమయంలో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ప్రార్థనకు జవాబు వస్తుంది, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తేనే ప్రార్థనకు జవాబు వస్తుంది, దేవుణ్ణి నేను కొనుక్కున్నాను, లేకపోతే దేవుని మీద నాకు పేటెంట్ హక్కులు ఉంటున్నాయి కాబట్టి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తేనే జవాబు వస్తుందని చెప్పడం కూడా అది కూడా తప్పే. This is a device of the enemy to bring damage to the name of God. ఇది దేవుని నామానికి అవమానం కలిగజేయడం కొరకు సాతాను యొక్క సాధనమై ఉంటుంది. ఇది We will see in Luke Gospel chapter 11 verse 1 and 2, we see here the first verse, and it came to pass that as he was praying in a certain place. ఇక్కడ మనం లూకాసు వార్త 11వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే ఆయన ఒక చోట ప్రార్థన చేయుచున్నాడని రాయబడింది అక్కడ. Who is he? He is a son of God. ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడైన, sovereign God, సార్వభౌమ అధికారం గల దేవుడు, who's there from eternity beginning to eternity past to eternity future. అనాది నుంచి భవిష్యత్తు యుగయుగములు ఉండబో దేవుడు ఆయన. And he is the God over principalities and powers. అన్ని అధికారాలకి ప్రభుత్వాలకి శక్తుల మీద ఉన్న దేవుడు ఆయన. Read that in 1 John chapter 1 and also Colossians chapter 1 and verse 16. We are not referring, just mentioning it. అది మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, తర్వాత కొలస్సీ రాసిన పత్రిక 1:16లో అవన్నీ మనకు కనిపిస్తాయి మనం చదవం కానీ. Such a God, but yet he is praying. అటువంటి గొప్ప దేవుడు అయ్యండి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. Firstly, we should go to such people who are themselves praying to teach us to pray. అయితే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తమకు తాము ప్రార్థన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన నేర్చుకోవాలి. Those who spend time in prayer, those who respect prayer and spend time in prayer, such people only can teach us how to pray. ఎవరైతే ప్రార్థనకి గౌరవం ఇస్తారో, ఎవరైతే ప్రార్థనలో సమయం గడుపుతారో అటువంటి వారే ఇతరులకు ప్రార్థన నేర్పించగలరు. And how these disciples have asked him in first verse. అక్కడ మొదటి వర్షంలో శిష్యులు ఏమని అడుగుతూ వచ్చారు అక్కడ? Disciples said unto him, Lord, teach us to pray. అక్కడ మాకును ప్రార్థన చేయని నేర్పమని ఆయన అడిగాను. If you see in original language, in Greek, it says that instruct us to pray, or you dictate 1, 2, 3, 4, 5, 6 like this, what all we are supposed to do in prayer. అయితే మూల భాష అయిన గ్రీకు భాషలో మనం గమనిస్తే ప్రభువా ప్రార్థన చేయడానికి కావాల్సిన సూచనలు మాకు లేకపోతే ఆ ప్రార్థన ఎట్లా చేయాలో మెట్టు ఒక్కొక్క విషయం మాకు 1, 2, 3 అవన్నీ మాకు చెప్తారని వాళ్ళు అడుగుతూ వచ్చారు. That is how they have asked him. అట్లా వాళ్ళు అడుగుతూ వచ్చారు. They also quoted that how John the Baptist was taught unto his disciples. అదే సమయంలో యోహాను తన శిష్యులకు ఎట్లా నేర్పించడం విషయం కూడా చెప్తూ వస్తున్నారు వాళ్ళు. Then he says, gives a very plain answer. He does not speaks in parables or any other thing. He says very plainly. ఇక్కడ ఉపమానాలతో దేవుడు మాట్లాడట్లేదు కానీ చాలా సరళంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. What does he say in second verse? Our Father, he begins with. And he said unto them, when he pray, say, our Father. He begins with our Father. అక్కడ 2వ వర్షంలో అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని రాయబడింది ఇక్కడ తెలుగులో. You can call him a father.
ఆయన తండ్రి అని ఎవరు పిలవగలరు? Can call God a father. A liar can call God a father. అక్కడ దేవుణ్ణి తండ్రి అని ఎవరు పిలవగలరు? ఒక అబద్ధికుడు పిలవగలరా? A drunkard can call God a father. తాగుబోతు దేవుణ్ణి పిలవగలరా తండ్రి అని? Person living in debauchery can call God a father. అక్కడ ఎంతో పాపంలో జీవిస్తున్న ఒక వ్యక్తి తండ్రి అని పిలవగలరా? అక్కడ A crooked person can call God a father. అక్కడ కుటిల వర్తనలు వీళ్ళందరూ కూడా తండ్రి దేవుడిని అట్లా పిలవగలరా తండ్రి అని? Wicked man can call him a father. దుష్టులు ఆయన్ని తండ్రి అని పిలవగలరా? No, they cannot call him. అట్లా పిలవలేరు ఎవరు కూడా. Who can call him? ఎవరు పిలవగలరా ఆయన్ని? When a person is convinced of his state as a sinner, తను పాపి అని గుర్తించిన ఒక వ్యక్తి, when he is enlightened to know that Lord Jesus Christ as his savior and by lively faith come to God, ఒక జీవము గల విశ్వాసంతో యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించిన ఒక వ్యక్తి and come to him on lively faith, come to God through Jesus Christ, అయితే జీవము గల విశ్వాసంతో దేవుని దగ్గరికి యేసు ప్రభువా ద్వారా వచ్చిన ఒక వ్యక్తి and he will be reconciled to God. ఆయన దేవునితో సమాధానపరచబడతాడు. See in Romans chapter 8 and verse 15 it says like that. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడిందంటే, Romans 8:15 it says, for ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we call Abba Father. Who can call Abba Father? One who has received the spirit of adoption. అక్కడ 8:15 గమనిస్తే, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిద్రి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాం. ఎవరు మొరపెట్టగలరు అబ్బా తండ్రి అంటే? ఆ ఆత్మ కలిగిన వారు. That is, if even a worst category sinner can call upon the Lord, he will hear only the sinner's prayer. అయితే ఎంత ఘోర పాపి అయినా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. ఏంటంటే అది పాపి యొక్క ప్రార్థన, not for any other prayers. వేరే ప్రార్థనలు ఏవి కావు అక్కడ. Now we are seeing this person in social media. Everybody is saying that corona will be healed. Somebody is asking permission from chief minister, give me 1 day permission, we will pray, corona will go. Who told him? ఇప్పుడు మనం సామాజిక మాధ్యమాలు చూస్తూ వస్తున్నాము. అందరూ కూడా ప్రార్థన చేస్తామంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఒక దినం మాకు అనుమతి ఇవ్వండి, మేము ప్రార్థన చేస్తాము, కరోనా బాగా అయిపోతుందని అట్లా చెప్తూ వస్తున్నారు వీళ్ళందరూ కూడా. No, nobody told like that. అట్లా ఎవరు చెప్పలేదు ఎలా చాలా చేయమని కూడా. Anybody and everybody cannot call him Abba Father. Only a saved person can call. ఎందుకంటే అబ్బా తండ్రి అని ఎవరైనా ఎక్కడైనా పిలవలేరు, రక్షించబడిన వాళ్ళు తప్ప. And he is addressing him when Lord Jesus Christ is teaching them, he is asking them to address them saying, which art in heaven. అక్కడ యేసు ప్రభువు వారి శిష్యులకి ప్రార్థనలో నేర్పిస్తున్నప్పుడు ఏమని సంబోధించమని చెప్తున్నారంటే, పరలోకమందున మా తండ్రి అని చెప్తున్నారు. That signifies his place where he is. అర్థం ఏంటంటే ఆయన ఉండే స్థలాన్ని చూపిస్తుంది. Generally heavens means what we think. We just look to the sky and we think after the sky there is heavens. మనం ఏమనుకుంటామంటే పరలోకం అనగానే ఆకాశం వైపు పైకి చూసి ఆకాశం తర్వాత పరలోకం ఉంటుంది అనుకుంటూ ఉంటాం. The surface of the earth and upwards 7 to 10 miles is called troposphere. This is the appearing atmosphere. అయితే నేల మట్టానికి 7 నుంచి 8 మైళ్ళ 10 మైళ్ళ ఎత్తులో టోపోస్ఫియర్ అంటే మనకు కనిపించే ఆ యొక్క ఆకాశం మనకు కనిపిస్తుంది. From there 17 miles to 30,000 feet extending beyond it, it's called a stratosphere. అక్కడ నుంచి 17 మైళ్ళు లేకపోతే 30,000 అడుగుల వరకు కూడా అక్కడ స్ట్రాటోస్ఫియర్ అనే ఉంటుంది అక్కడ. Where aeroplanes and other things fly. అక్కడ విమానాలు అవన్నీ ఎగిరే స్థలం అది. After 50 miles it is called mesosphere. తర్వాత 50 మైళ్ళ తర్వాత ఎత్తులో మెసోస్ఫియర్ అని దానికి పేరు. Any astronomic science anybody is studying, they will know all these things. ఈ యొక్క ఖగోళ శాస్త్రం చదివే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. And 250 miles over and above mesosphere and over and above is called ionosphere. ఈ మెసోస్ఫియర్ కి 250 మైళ్ళ ఎత్తులో అయోనోస్ఫియర్ అని ఇంకోటి ఉంటుంది. Ionosphere, and then if you extend beyond that, extending beyond the outer limits of the planetary atmosphere is called exosphere. అయితే దాని తర్వాత ఈ గ్రహాలన్నీ దాటేసిన తర్వాత మనం గమనిస్తే ఎక్సోస్ఫియర్ అనే స్థలం మనకు కనిపిస్తుంది. And beyond that is a planetary heaven, and beyond that infinite space is there.
దాని తర్వాత ఈ గ్రహాలన్నీ మనకు కనిపిస్తాయి. అది దాటిన తర్వాత ఈ యొక్క అంతరిక్షం మనకు కనిపిస్తుంది, అనంతమైన If you అంతరిక్షం. choose to go there by a spacecraft, I think your one lifetime will not be sufficient అక్కడ because మనం it may take about 300-400 years. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళాలని మనం అనుకుంటే ఒక ఒక విమానం వేసుకుని వెళ్ళాలనుకుంటే ఒక జీవితకాలం సరిపోతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి దాదాపు 3 నుంచి 400 సంవత్సరాలు పడుతుంది. If you take a spacecraft and go, ఒక విమానం తీసుకుని వెళ్తే అక్కడికి. so that is the high and lofty places where he stays. ఆయన ఉండే ఉన్నతమైన మహోన్నతమైన స్థలాలు అవి. Everybody quotes Isaiah 66. He also stays in a broken heart and all those things. Isaiah 66 too, I think so. మనం చూసే యెషయా గ్రంథం 62 కనిపిస్తుంది. ఆయన విరిగి నలిగిన వారి హృదయంలో జీవించడం చెప్తూ వస్తాడు. He lives in lofty places. God has specifically taught them, Lord Jesus Christ, that you need to address him that thou art in heaven. యేసువారు స్పష్టంగా చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే ఆయన ఏమని సంబోధించాలంటే పరలోకమందున మా తండ్రి అని చెప్తున్నాడు. He lives, that is his residence, beyond planetary and infinite space, somewhere about 200-300 years you will have to travel in a spacecraft. But if you go with God, you can go within no time, because the thief on the cross next to him, he said, today you will be in paradise with me. He said, they went so quickly. What is the means, we do not know, but they went so quickly. గమనిస్తే ఇది ఎంత గొప్ప విషయం అంటే ఈ గ్రహాలన్నీ దాటిన తర్వాత ఆ యొక్క అనంతమైన అంతరిక్షం దాటిన తర్వాత ఆ స్థలానికి మనం చేరుకోవాలంటే దాదాపు 300 నుంచి 400 సంవత్సరాలు పడుతుంది. అయితే దేవునితో ప్రయాణం చేసినప్పుడు క్షణాల్లో మనం ఆ స్థలం చేరుకోవచ్చు. ఏ రీతిగా అంటే ఆ శిలువ వేయబడినప్పుడు శిలువలో యేసుప్రభువు వారి పక్కన ఆ దొంగతో యేసుప్రభువు వారు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో అని చెప్పినప్పుడు యేసుప్రభువు వారితో కూడా కలిసి చాలా వేగంగా ఆ స్థలానికి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు తెలియదు కానీ వెళ్ళిపోయారు. Today you will be with me in paradise, he says, today. ఈ దినం నువ్వు నాతో కూడా పరదేశంలో అని చెప్తూ వచ్చాడు యేసుప్రభువు వారు. అక్కడ How they have went, we do not know, but that's the speed what we can go with God. వాళ్ళు ఎట్లా వెళ్ళారో తెలియదు కానీ దేవునితో వెళ్ళగలిగే వేగం అట్లా ఉంటుంది. Not knowing all these things, we want to address God as though He's known to us. He's given us a patent right that right now you have to do right now. Some fellows will be simply trying to spoil people's mind and tell them that God is going to answer the prayer before they reach home. He may do in His sovereign will. That's a different thing. But He will not do only certain person if He wills. అయితే గమనించాల్సిన విషయం అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. లేకపోతే కొంతమంది చెప్పినట్టుగా దేవుడు మీ ఇంటికి ప్రార్థన జవాబిస్తాడు అంటే కొన్నిసార్లు ఆయన సార్వభౌమ అధికార చిత్తంలో చేయొచ్చు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రార్థనకు ఎవరికి జవాబిస్తాడు, కొద్దిమందికి మాత్రమే ఇస్తాడు, అందరికి ఇస్తున్న విషయం మనం గమనించాలి. He is a God who stays in heaven. పరలోకమందు నివసించే దేవుడు ఆయన. And He teaches His disciples to address Him that our Father which art in heaven. ఎందుకు శిష్యులతో పరలోకమందున మా తండ్రి అని సంబోధించమని చెప్తూ వచ్చాడు అక్కడ. Acknowledge His place where He is. ఆయన నివసించే ఆ స్థలాన్ని గుర్తించాలని చెప్పేసి. And what did He talk to them? తర్వాత ఏం చెప్పాడు? Hallowed be thy name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Does He speak of hallowed be thy name means holy be thy name? నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే నామం పరిశుద్ధ కలుగును గాక అంటున్నాడు అక్కడ. He speaks of holiness. అది పరిశుద్ధత గురించి సంబోధిస్తున్నాడు అక్కడ. He need to be addressed in holiness. ఆయన పరిశుద్ధతలో సంబోధించబడాలి. A person who is having come on the ground of holiness only can call upon. పరిశుద్ధత అనే ఆ యొక్క స్థాయి లేకపోతే ఆ స్థలంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆయన సంబోధించగలరు. If you turn to 1 Peter chapter 1 verse 16, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం గమనిస్తే we see a wonderful word, Apostle Peter saying that because it is written, he says like that, be holy for I am holy. అక్కడ అపోస్తలుడైన పేతురు రాసే ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఏమంటాడంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని రాయబడి ఉన్నది అంటున్నాడు అక్కడ 14వ వచనం. Where it is written? Where it is written? అయితే ఎక్కడ రాయబడింది ఇది? Leviticus chapter 11 verse 44. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం రాయబడింది. అది Why he is specifying it is written? ఎందుకు రాయబడిందని చెప్తున్నాడు అక్కడ? Because holiness is a principle in prayer. ఎందుకంటే పరిశుద్ధత అనేది ప్రార్థనలో నియమంగా ఉంటుంది. Not only in our words and other things, but we need to maintain holiness in all our dealings. మన మాటల్లో మాత్రమే కాదు కానీ మన వ్యవహారాలన్నిటిలో కూడా మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. The way we conduct ourselves, మనం ప్రవర్తించే విషయంలో, the way we reciprocate with people, we try to expect good things from people and we
we do not want to do any good to them. మనము ఆ, ఇతరులతో వ్యవహరించే విషయంలో వాళ్ళు మనకు మంచి చేయాలనుకుంటాం, కానీ మనం వాళ్ళకి ఏ మంచి చేయం మనం. On other hand, we try to harm them. ఇంకో మాటలు చెప్పాలంటే వాళ్ళకు హాని కూడా చేస్తాం మనం. So in every dealing, in our thought, in our word, in our dealing, and in our life, we should be holy. ప్రతి విషయంలో, మన తలంపుల్లో, మన మాటల్లో, మన వ్యవహారంలో, మన జీవితంలో మనం పరిశుద్ధంగా జీవించాలి. Bible says very clearly, very specifically, Isaiah chapter 59 verse 2, that if you are a sinful person, your prayer will not be heard. బైబిల్లో చాలా స్పష్టంగా, చాలా సరళంగా రాయబడింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు పాపంతో నింటే దేవుని ప్రార్థనకు జవాబు ఇవ్వడని చెప్పేసి. If you have sin, it is going to separate you and your God. పాపం ఉంటే అది నిన్ను నీ దేవుని వేరు చేస్తున్నది. But your iniquities have separated between you and your God, and your sins have hid his face from you, that he will not hear. The sinner can pray for the forgiveness of sins, but other than that, no other prayer will be answered. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఒక పాపి ఆ పాపాల గురించి ఒప్పుకునే ఆ ప్రార్థన చేయొచ్చు, కానీ వేరే ఏ ప్రార్థనకి తనకి జవాబు రాదు. If he tries to pray having all kinds of sinful habits, and we see many people having all kinds of dirty vices, still they say we are praying. అయితే గమనిస్తే ప్రతి విధమైన పాప అలవాట్లు, ఆ యొక్క దుష్ట తంత్రాలు అన్ని కలిగి ఉండి కూడా మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం చాలా మంది చెప్పడం గమనిస్తాం మనం. But those prayers will not be answered. ఆ ప్రార్థనలకు జవాబు రాదండి దయచేసి. Most of the people, they will not spend time in prayer only. There will be very busy people running around here and there, even in the ministry, but still not having spent time in prayer. Yet those people cannot teach people how to pray. చాలా మందికి అయితే ప్రార్థనలో గడిపే సమయమే ఉండదు, పరిచర్లో కానీ వేరే విషయాల్లో కానీ పూర్తిగా నిమగ్నం అయిపోయి ఇటు అటు తిరుగుతూ సమయం అంతా దాంట్లోనే ఉంటారు. ప్రార్థనకు సమయమే ఉండదు, అయినప్పటికీ వేరే వాళ్ళకి ప్రార్థన గురించి బోధిస్తూ ఉంటారు. అటువంటి వారికి ప్రార్థనకు జవాబు రాదు. So we need to be very careful whom we are going for prayer. కాబట్టి ప్రార్థన నేర్పించమని ఎవరి దగ్గరికి వెళ్తున్నామని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. Jeremiah chapter 5 verse 25. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. Here it says, your iniquities have turned away these things, and your sins have withholden good things from you. ఇక్కడ 5:25 మనం గమనిస్తే, మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణము. Your sins are holding good things. I mean, you are thinking you are praying, but you are not self-introspecting your life, and your prayer is not being answered. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ జీవితాన్ని స్వీయ పరీక్ష చేసుకోవట్లేదు, అందుకే జవాబు రావట్లేదు. ఏమంటున్నాడంటే మీకు మేలు కలుగుకుంటకు మీ పాపంలే కారణం అంటున్నాడు ఇక్కడ. So we need to confess our failures first. కాబట్టి మొట్టమొదటిగా మన తప్పిదాలను ఒప్పుకోవాలి. Some people think I am a sinner, but I will go to certain person, and if he prays, God will certainly hear him, and then people try to go there, form a line. I have seen in my younger days many people going like that to many people. నా యవ్వన దినాల్లో చాలా మంది గమనిస్తూ వచ్చాను. ఏమనుకుంటారంటే నేనైతే పాపిని, కానీ పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు విని కార్యం చేస్తాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. So many people told me also, so and so brother, I have gone, so and so brother has prayed, he got answer like that. చాలా మంది నాతో చెప్తూ వచ్చారు, నేను పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబు వచ్చిందని చాలా మంది చెప్తూ వచ్చారు నాతో కూడా. Very humbly I would request you turn with me to Jeremiah chapter 15 verse 1. అయితే చాలా దీనంగా మీకు చేసే మనం ఏంటంటే మాతో కూడా కలిసి యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. Jeremiah chapter 15 and verse 1. యిర్మీయా 15:1. Reading it, kindly observe it. Then said the Lord unto me, though Moses and Samuel stood before me, yet my mind could not be towards this people. Cast them out of my sight and let them go forth. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. Why? ఎందుకు? Because they are morning confessing, evening falling. Morning confessing, afternoon falling. Daily the same practice. ఎట్లా ఉంటుందంటే జీవితము, పొద్దున ఒప్పుకుంటాం, మధ్యాహ్నం పడిపోతాం, పొద్దున ఒప్పుకుంటాం, సాయంకాలం పడిపోతాం. ప్రతిరోజు ఇదే అభ్యాసం అవుతూ ఉంటుంది. The same thing continuing to do. అదే రీతిగా ప్రార్థన కొనసాగిస్తూనే ఉంటాం. And even Samuel and Moses, they are, why these names God has used? ఇక్కడ మోషే సమూయేలు అనే పేర్లు దేవుడు ఎందుకు పడ్డాడు తెలుసా?
think I have conveyed last week also in my message of Sunday. Exodus 32, 13 and 14, the powerful prayer Moses prayed in the presence of the Lord. పోయిన వారం కూడా మనం వర్తమానం చూస్తూ వచ్చినాము. నిర్గమకాండము 32వ అధ్యాయం 13-14 వచనాల్లో అక్కడ శక్తివంతమైన ప్రార్థన చేసి దేవుని మనసునే మార్చేసిన ప్రార్థన మనం చూస్తాం. మోషే He has convinced God and he has changed the heart of God, to listen to his prayer. అయితే దేవుని మనస్సును మార్చేసేలాగా, దేవుని ఒప్పించేలాగా తన ప్రార్థన చేస్తూ వచ్చింది అక్కడ తన ప్రార్థన ద్వారా. You know what Samuel did? సమయంలో ఏం చేస్తూ తెలుసా? You're not saying it. Exodus 32, 13 and 14, too much of repetition. We have seen it last Sunday itself. మనం పోయిన ఆధారం చూస్తూ వచ్చాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 13-14 వచనాల్లో చూడండి. కానీ I am thinking of concluding it very quickly and a very short message for this. ముగించుకుందాం చూపుతాం దీన్ని. First Samuel chapter 7, please. మొదటి సమూయేలు 7వ అధ్యాయము. Samuel chapter 7. మొదటి సమూయేలు 7వ అధ్యాయము. Now here we see symbolically or an idiom or a metaphor of cross being shown by Samuel. ఇక్కడ సమూయేలు ద్వారా ఒక ఉపమానంగా లేకపోతే గుర్తుగా ఒక అలంకారంగా ఇక్కడ ఒక విషయం మనం చూస్తూ వస్తాం. What is this? Samuel took a suckling lamb and offered it for a burnt offering wholly unto the Lord. This speaks of cross. And Samuel cried unto the Lord for Israel, and the Lord heard him. అక్కడ మనం గమనిస్తే 9వ వచనంలో సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేళ్ల పక్షంన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. Lord sacrifice on the cross and the burnt offering both speak and it goes hand in hand, and the same sacrifice is being counted as a cross. ఆ శిలువలో చేసిన బలియాగము సర్వాంగ బలి అంటే అవన్నీ కూడా ఒకే అర్థంగా ఉంటుంది అది. And our Lord Jesus Christ has also been viewed by John the Baptist in John's Gospel chapter 1 verse 29 as a lamb which taketh away the sins of the world. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను కూడా యేసు ప్రభువారిని ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువారిని సంబోధిస్తూ వచ్చాడు అక్కడ. He is trying to defeat the enemy by the power of cross, and this was being displayed in an idiomatical way by Samuel. ఆ శిలువ శక్తి ద్వారా శత్రువును ఓడిస్తూ వచ్చిన విషయాన్ని ఒక ఉపమాన రీతిగా ఇక్కడ సమూయేలు ద్వారా మనకు కనిపిస్తుంది ఇది. So what happened? ఏం జరిగినప్పుడు Verse 13. 30వ వచనం 11వ వచనం. Philistines were subdued and they came no more into the coast of Israel, and the hand of the Lord was against the Philistines all the days of Samuel. ఈలాగున ఫిలిస్తీన్లు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి దాకా ఆగిపోయి సమూయేలు ఉన్న దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధంగా ఉండెను. Much powerful men of God. అంటే బలవంతులైన దేవుని ప్రజలు Samuel and Moses. సమూయేలు మోషే. Even if they stand, if you are a sinner, God will not hear their prayer. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినా సరే నువ్వు పాపం అయితే వాడు దేవుడు ప్రార్థన ఆలకించడు. What somebody will say, no, that NM, this NM, if I go, they will hear my prayer like that. కొంతమంది ఏమంటారంటే ఆ స్థలానికి ఈ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన వింటారని చెప్తూ ఉంటారు. That temple, this temple, if I go, my prayer will be heard. ఆ ఆలయం ఈ ఆలయం అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు జవాబు వస్తుంది. There is nobody more powerful than Moses or Samuel. The word of God very clearly confirms. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన విషయం ఏంటంటే, ఖండితంగా చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా సరే మోషే సమూయేలు కంటే శక్తివంతమైన వారు లేవని చెప్తుంది. To be little further, if you turn to Ezekiel chapter 14 and verse 14, you will be shocked to see what God says there. ఇంకొంచెం ముందుకెళ్ళి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఒక విషయం మనకు విభ్రాంతి కలిగిస్తుంది. Ezekiel 14 and verse 14. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. There is nothing wrong if a prophet prays, if a servant of God prays, if somebody who is a prayerful man, if he prays, there is nothing wrong. We are not saying no, not for that. But see, if you are looking at man instead of looking at God, this is what is the result. అయితే ఒక ప్రవక్త గానీ, ఒక దేవుని సేవకుడు గానీ, ఒక ప్రార్థనా పరుడు గానీ మన కోసం ప్రార్థన చేసి దానిలో తప్పేమీ లేదు. కానీ దేవునికి బదులుగా ఒక వ్యక్తిని మనం ప్రార్థన విషయంలో చూస్తున్నట్లయితే జరగబోయే విషయం ఇదే. Our eyes should not be on the man, whoever he is, whether he is a prophet, is any other person. It should never be on that man. మన దృష్టి ప్రవక్త గానీ ఎంత పెద్దవాడైనా సరే ఎప్పుడు కూడా మనిషి మీద ఉండకూడదు. Ezekiel chapter 14. యెహెజ్కేలు 14వ అధ్యాయము verse 14. 14వ వచనం. Though these three men, Noah, Daniel, Job, were in it, they should deliver but their own souls by their righteousness, saith the Lord God. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు వాటి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. Is there any person
in this today's world who wants to claim and say that we are more greater than Noah, more greater than Daniel, more greater than Job, more greater than Samuel, more greater than Moses. ఇప్పుడున్న కాలంలో ఏ వ్యక్తి అయినా ఎవరైనా మేము మోషే కంటే, సమూయేలు కంటే, నోవా కంటే, దానియేలు కంటే, యోబు కంటే గొప్పవారమని చెప్పుకునే వారు ఎవరైనా ఉన్నారా? So please do not be misled by the people's propaganda saying that in our prayers only God will hear. He came and God's prayer has answered, and like that some testimonies will be there. Those are all man-made, stage-managed testimonies. Very clear. కాబట్టి ఎవరైనా మేము ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాను మా దగ్గర అని చెప్తే దయచేసి నమ్ముతారు. ఎందుకంటే అలా చెప్పిన సాక్ష్యాలు కానీ అలా చెప్పిన విషయాలన్నీ కానీ అవన్నీ కల్పించబడినవి, ఆ యొక్క ప్రదర్శన కోసం మాత్రమే కేవలం చేసిన అనేకమైన విషయాలు ఉంటాయి అక్కడ. At the same time, God is sovereign. అదే సమయంలో దేవుడు సార్వభౌమాధికారం గల దేవుడు. He is a prayer answering God. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. He brought me up out of the deathbed for 5 times in my life. God willing, we are going to share my testimony. We are waiting for some technical things to be set right so that we could share my testimony. అయితే మరణ పడక నుంచి దేవుడు 5 సార్లు నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. దేవుని చిత్తం మీద భవిష్యత్తులో కొన్ని విషయాలన్నీ సమకూడినప్పుడు సాక్ష్యం మీద పంచుకుంటాం. If anybody has to more exaggerate and tell things what God has done, it is I who should tell, but we don't believe in exaggerating things. అయితే ఏదన్నా చాలా గొప్పగా చెప్పి అతిశయించాలంటే దేవుడు నా జీవితంలో చేసిన విషయాల గురించి అనేకమైన చెప్పొచ్చు, కానీ అవన్నీ సమయం లేదు. See, God is a prayer answering God, is a wonder working God, is a miraculous God. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. So how we should pray? కాబట్టి మనం ఎట్లా ప్రార్థన చేయాలి? There is one simple principle. James chapter 5 verse 16. యాకోబు 5:16లో ఒక చిన్న నియమం ఉంటుంది ఒకటి. James chapter 5 verse 16. యాకోబు 5:16. First thing is confess your faults with one another. మొట్టమొదటిగా ఒకరితో ఒకరు మీ పాపములు ఒప్పుకోమంటారు. Not greedy persons like don't pray for yourself, pray for one another. అయితే అత్యాశ కలిగిన వారుగా మన కోసం మాత్రమే ప్రార్థన చేసుకుని కాకుండా ఒకరికొకరు ప్రార్థన చేస్తారు. Job was sick, but he was asked to pray for his 3 friends first, not for his sickness. His 3 friends were not sick. చెప్పాలంటే యోబుకి చాలా పెద్ద రోగం ఉంది. అయితే ఆయన మొట్టమొదటిగా తన స్నేహితుల కోసం ప్రార్థన చేసి తన కోసం కాదు. Then he was answered, he was recompensed and doubly blessed. అప్పుడు తన ప్రార్థనకు జవాబు వచ్చింది, సమకూర్చబడ్డాడు, 200గా ఆశీర్వదించబడ్డాడు. These things are not my words, these are spiritual principles. Anybody can see in their Bibles. ఇవన్నీ మా మాటలు కాదు, కానీ ఆత్మీయ నియమాలు బైబిల్ అందరికి కనిపించే విషయాలు. Says here in the same verse, the effectual fervent prayer of a righteous man availeth much. We don't believe in our own righteousness. We lift up the imputed righteousness of Lord Jesus Christ. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం కలదై ఉండును. మన నీతి కాదు, కానీ యేసుక్రీస్తు వారు మనకు ఆరోపించిన ఆ నీతిని ఆధారం చేసుకుంటాం. I have read in the church history, when I was reading it through to my very tedious reading for church history, I have seen the more righteous man who lived in the past years, those men, they always thought that they are sinful men because they were self-introspecting their lives. అయితే సంఘ చరిత్రను గత దినాల్లో నేను చాలా ఎక్కువగా చదువుతూ వచ్చినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆది సంఘంలో కానీ ఇంతకుముందు మనకంటే జీవించిన వాళ్ళు అనేక మంది గొప్ప భక్తులు, ఎక్కువ నీతి కలిగిన వాళ్ళు ఏమనుకుంటూ వచ్చారంటే వాళ్ళు తమకు తామే బహుఘోర పాపులు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు స్వీయ పరీక్ష చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. Not today's righteous men. They do all kinds of wicked activities and put forth a great righteous face in front of people. ఈ దినాలు ఎట్లా ఉంటామంటే అన్ని చెడ్డ పనులు దుష్టకార్యాలు చేస్తాము, అందరి ముందు వచ్చేసరికి గొప్ప నీతిమంతుల్లాగా మనం ప్రదర్శిస్తూ వస్తాం. Not that righteousness. అటువంటి నీతి కాదు. See, we need to have righteousness. కాబట్టి నీతి అనేది ఉండాలి మనకి. Imputed by Lord Jesus Christ. యేసుక్రీస్తు వారు మనకు ఆరోపించబడింది. Justified freely. అక్కడ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. Confessing each other's fault and trying to pray for each other. ఒకరి పాపం, మీ పాపం ఒకరితో ఒకరు ఒప్పుకొనండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మార్క్ గాస్పెల్, మార్కు సువార్త, మార్క్ గాస్పెల్ చాప్టర్ మార్కు సువార్త 11వ అధ్యాయం.
Mark Gospel, chapter 11, verse 25. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. And when ye stand praying, forgive, if ye have aught against any, that your Father also, which is in heaven, may forgive you your trespasses. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నదలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానికి క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. Why did he write when you stand for praying you forgive? ఆయన మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించుడు అని ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ? If you don't forgive, if you have lot of grudging in our inside heart, our prayers will never be answered. మనకు క్షమించే గుణం లేకపోతే మన హృదయంలో ఎంతో విషం మనం నింపుకుంటూ ఉంటే మన ప్రార్థనలకు జవాబు రావు. One simple reference in Psalm 66 and verse 18. కీర్తన 66:18 చిన్న వచనం చూసుకున్నాం. What does it say? ఏం రాయబడింది అక్కడ? Psalm 66 and verse 18. 66:18. If I regard iniquity in my heart, the Lord will not hear me. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. Will not hear me. దేవుడు నా ప్రార్థన వినడు. So we should be very careful. We should not regard any iniquity in our hearts. We should not have any unforgiven sin in us, and we should come on the ground of holiness, addressing the Lord who is in heaven, realizing his heavenly throne, and then putting our request. కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే మన మనసులో ఏ దోషం ఉంచుకోకూడదు, ఏ పాపాన్ని లక్ష్యం చేయకూడదు, ఇతరులకు క్షమించాలి. తర్వాత పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చి పరలోకమందున్న ఆ దేవుణ్ణి మనం ప్రార్థించాలి, ఆయన స్థలాన్ని మనం సంబోధించాలి. That is the reason before we pray, it is a practice or a principle of many people, and I have also put it into practice, that we come on the sprinkling blood of Lord Jesus Christ for our cleansing and sanctification, thought, word and deed. కాబట్టి ఒక క్రియాపూర్వకమైన అభ్యాసం ఏంటంటే అనేక మంది భక్తులు చేస్తూ వస్తారు. నేను కూడా నేర్చుకుంటూ వచ్చిన విషయం ఏంటంటే మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన కంటే మునుపు యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ కిందకి రావాలి. మన తలంపు మాట క్రియలు ఎక్కడ మనం పడిపోవచ్చామని చెప్పేసి. Otherwise, if we are praying superficially regarding iniquity in our hearts, doing sinful, doing a ritualistic prayer, shouting simply hallelujah, hallelujah, simply shouting, these prayers will not work. These are not scripture. అట్లా చేయకుండా ఒక అలవాటు రీతిగా మనము పాపం హృదయం లక్ష్యం చేస్తూ, లేకపోతే మనము యేసు రక్తం కింద రాకుండా ప్రార్థన చేస్తే, ఎంత అలవాటుగా చేసినా సరే, ఎంత గొప్పగా ప్రార్థన చేసినా సరే ప్రార్థనకు జవాబు రాదు. Not having holiness, prayer will not be answered. పరిశుద్ధత లేకపోతే ప్రార్థనకు జవాబు రాదు. I am not talking about sinless perfection, but with our given limitations, we need to come under this process of seeking cleansing and sprinkling of His sanctifying blood. కాబట్టి పాపం లేని పరిపూర్ణత గురించి చెప్పట్లేదు, కానీ మనకి ఇవ్వబడిన అవకాశాల్లో మనకున్న అందుబాటులో ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క కడుగుదల కిందికి, రక్త ప్రోక్షణ కిందికి మనం వస్తూ రావాలి. First, we should realize who we are. మొట్టమొదటిగా మనం ఎవరో గుర్తించాలి, and whom we are approaching. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం గుర్తించాలి. Where He is seated and where we are seated. ఆయన ఎక్కడకు ఆసీనుడై ఉన్నాడో మనం ఎక్కడున్నామో గుర్తించాలి. Then we need to bridge it with our confession and with our day where we have confessed and we have come into reconciliation through the blood of Lord Jesus Christ. అయితే మనం ఒప్పుకొని ఆ యొక్క ఒప్పుకోల ద్వారా ఆయన రక్తం యొక్క ఆశ్రయం కిందకి వచ్చి మనం కడగబడాలి. Then we have the authority to call as a prophet. అప్పుడు అబ్బా తండ్రి అని పిలిచే అధికారం మనం కలిగి ఉంటాం. God will hear our prayer. దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. We can say before we end our prayer, before even calling, He will answer. Isaiah 65:24. యెషయా 65:24లో మన ప్రార్థన ముగించక మునిపే ఆయన మనకు జవాబిస్తాడు ఖచ్చితంగా. Then we can expect result. Call unto me in the day of trouble and I will answer. Jeremiah 33:3. యెరెమయా 33:3లో ఆపత్కాలం నన్ను కూర్చు మొదలుపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను చెప్తూ వచ్చాడు ఆయన. Psalm 50:15. All these things will be true when we call upon Him. కీర్తన 50:15 ఇవన్నీ కూడా మనకి ప్రార్థన చేసిన మన జీవితం జరుగుతూ వస్తాయి. Not going to some other persons, not trying to say and not trying to show prayer as some kind of a ritual. అట్లా చేయాలి కానీ ప్రార్థన కోసము పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ప్రార్థన యొక్క ఆచారంగా అలవాటుగా చేయడం కానీ అట్లా చేయకూడదు, తప్పదు. May the Lord help us to learn how to pray and be the prayer warriors, and also
we may be very conscious that more time should be spent in praying for others rather than praying for ourselves. కాబట్టి దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి మనల్ని ప్రార్థన యోధులుగా తయారు చేయడం కాక మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన కోసం మనం చేసుకున్న దానికంటే ఇతరుల కోసం ప్రార్థన చేసే విషయంలో ఎక్కువ సమయం మనం గడపాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, eternal and gracious God, నిత్యుడగు కృపగల దేవా, and we praise Thee, worship Thee for giving us this blessed opportunity to talk few minutes about prayer. ప్రార్థన గురించి కొద్ది నిమిషాలు మాట్లాడే ఈ ధనికరమైన సమయం బట్టి స్తుతించి ఆరాధించి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we know that Thou art seated in heavenly places. ప్రభా, నువ్వు పరలోక స్థలాల్లో ఆశ్రయమైన మాకు తెలుసు ప్రభా. Lord Father, we were wretched and we were living in wretchedness and we were living in hostility with Thee. But the day we have had in our life that we have been reconciled to the blood of Lord Jesus Christ. మేమైతే దౌర్భాగ్యులుగా ఉంటూ దౌర్భాగ్యంలో జీవిస్తున్నప్పుడు, నీకు శత్రువులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మీతో మమ్మల్ని సంధి చేసిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. Lord, through the blood of Lord Jesus Christ, we have got the eligibility to call upon Thy name as Abba Father. ప్రభా, యేసు రక్తం ద్వారా అబ్బా తండ్రి అని పిలిచే ఆ అర్హత మాకు లభించింది ప్రభా. Realizing to address Thee who art seated in heavenly places, which is high and lofty and beyond our reach. ప్రభా, మేము చేరుకోవాలని సర్వోన్నతమైన స్థలంలో నిన్ను ప్రభా ఉన్న నివాసం చేస్తున్న ఆ దేవుని సంపాదించే ఆధిక్యత ప్రభా. Heavenly Father, and also we come to Thee in the imputed righteousness and the imputed holiness given to us. మాకు ఇవ్వబడిన ఆరోపించబడిన పరిశుద్ధత, ఆరోపించబడిన నీతితో మీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. Knowing that Thou art holy, we need to come to Thee in holiness. మీరు పరిశుద్ధులు, మీ దగ్గరికి మేము పరిశుద్ధతతో రావాలి ప్రభా. Lord Father, help us to reach Thee every time when we come to Thy throne. We may be sanctified, cleansed, washed, and we may come on the ground of holiness at Thy feet. ప్రభా, మిమ్మల్ని చేరుకోవడానికి మేము వచ్చిన ప్రతిసారి కూడా కడగబడి రక్తపోషణ కిందకి వచ్చి ఆ యొక్క పరిశుద్ధమైన ఆ స్థలం నుంచి మేము ప్రార్థించడానికి సహాయం చేయండి కృపాసనం దగ్గర ప్రభా. We rejoice and testify every answered prayer, but we may not, Lord Father, we may not take pride in every answered prayer. ప్రభా, మరి మా ప్రార్థనలకు వచ్చిన జవాబును బట్టి మేము సంతోషించి సాక్ష్యం చెప్పుటకు గర్వించకుండా ఉండకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Father, these things we may follow in our life. ఇవన్నీ మా జీవితంలో అభ్యాసం చేసుకుంటూ సహాయం చేయ ప్రభా. Thank Thee for this blessed opportunity. ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we ask this prayer with thanksgiving in the precious and sweet name of Lord and Savior Jesus Christ. కృతజ్ఞతతో యేసుక్రీస్తు ప్రశస్తమైన మధురమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. As and when we will be connecting with you either on any of the topics from here onwards, very often as the Lord leads us and gives us His message, we will be communicating. తరచుగా దేవుడు మనకు వర్తమానం ఇచ్చిన కొలది కొన్ని అంశాల గురించి మీతో మేము పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. And as usual, we will connect with you on Sunday. అదే రీతిగా ఆదివారాల దినాలు కూడా వాక్యంతో మీ దగ్గరికి వస్తాం. Kindly share this message with everybody because our aim is to spread the uncontaminated word of God in order to prepare the coming generation in an uncontaminated word of God. అయితే మనం ఏంటంటే ఈ వాక్యము మీ స్నేహితులందరితో కూడా మీరు పంచుకోండి. ఎందుకంటే కలుషితం లేని దేవుని వాక్యంతో ప్రజలందరికీ చేరుకోవాలని మా ఆశ. తద్వారా ఒక రాబోయే తరానికి కలుషితం లేని దేవుని వాక్యం అందించాలని మా యొక్క ఆశ. So that they will be aware what the word of God says. తద్వారా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో వాళ్ళందరూ బాగా ఎరుగులాగున్నారు. He will never ask you to follow us as men, but you can question us the moment you feel that we are not speaking from the scripture. మనుషులుగా మమ్మల్ని అనుసరించి వెంబడించమని ఎప్పుడూ చెప్పము. అయితే లేఖనాలు చూసిన మరుక్షణం మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే మమ్మల్ని ప్రశ్నించవచ్చు. And then we will only speak to you in a scriptural format and we cannot speak to you beyond scriptural format. లేఖనాలు సారంగానే మీతో మాట్లాడతాం కానీ లేఖనాలకు వేరుగా దానికి బయట మేము ఏమి మాట్లాడలేము. For this kind of help, kindly uphold us in your prayer whenever you pray. కాబట్టి దాని కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మా కోసం మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా ఎత్తుపట్టుకోండి దయచేసి. We may try to reach the ends of this world with the true and right and uncontaminated doctrine of the scripture. లేఖనాల్లోంచి నిజమైన యథార్థమైన కలుషితం లేని వాక్యంతో సిద్ధాంతాలతో ప్రపంచ నలుమూలలా చేరుకోవాలని మా ఆశ. Kindly pray for us. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి.